హలో ఫ్రెండ్స్, మనం శ్రీరామకృష్ణ పరమహంస గారు చెప్పినటువంటి బిల్వమంగళుని కథ గురించి తెలుసుకుందాం. బిల్వమంగళుడు ఒక వేశ్యాలోలుడు. ఆమె తోటిదే లోకమనుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఒకసారి అతడి తల్లిదండ్రుల తద్దినాలు వచ్చాయి. అందువల్ల ఆ రోజు సాయంత్రం దాకా ఇంటిలోనే ఉండవలసి వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఆ వేశ్య కోసమని భోజనం, పిండి వంటలు మూటగట్టుకొని చీకటిలో ఆ వేశ్యాగృహానికి వెడుతున్నాడు. మనస్సు పూర్తిగా ఆ వేశ్యపై లగ్నమై ఉండడం వల్ల అతడు ఎటుపోతున్నాడో తెలియని స్థితిలో అడుగులు వేస్తున్నాడు. ఆ దారిలో ఒక యోగి కళ్ళు మూసుకొని భగవద్ధ్యానం చేస్తున్నాడు. ఒళ్ళు మరిచిపోయి నడుస్తున్న బిల్వమంగళుడు ఆ యోగిని తొక్కుకుంటూ వెళ్ళాడు. ఆ యోగి ఉగ్రుడై, ఏమోయి, నీకు కళ్ళు మూసుకుపోయినట్లున్నాయే, భగవద్ధ్యానం చేసుకునే నానెత్తిన నడుస్తూ వెడుతున్నావు అని గద్దించాడు. బిల్వమంగళుడు ఆ మాటకు త్రుళ్ళిపడ్డాడు. తన తప్పు తెలుసుకొని ఆ యోగిని క్షమించమన్నాడు. తరువాత ఆ యోగితో, అయ్యా, నాదొక ప్రశ్న. నేను వేశ్య మీద మనస్సుతో ఒళ్ళు మరిచిపోయి నడుస్తున్నాను, కానీ మీరు భగవద్ధ్యానం చేస్తూ కూడా బాహ్య ప్రజ్ఞలోనే ఉన్నారే, ఇదేమి ధ్యానమండి అని అడిగాడు. ఆ తర్వాత వేశ్యను గురించి ఆలోచిస్తేనే తాను పరవశంలో మునిగిపోతున్నాను కదా, నిజంగా భగవంతుణ్ణి ధ్యానిస్తే నాకు తప్పక ముక్తి కలుగుతుందని బిల్వమంగళుడికి స్ఫురించింది. ధ్యానాన్నే పనిగా పెట్టుకున్న ఆ యోగి కన్నా తానే ఎక్కువ ఏకాగ్రత కలవాడినని అతనికి అనిపించింది. తన మనస్సును పూర్తిగా లాగివేసిన ఆ వేశ్యే తనకు గురువు అని కూడా అతడికి తోచింది. దానితో వైరాగ్యం కలిగింది. ఆ వేశ్యతో, అమ్మా, నీవే నా గురువు, భగవంతుని కోసం మనస్సు ఏ విధంగా వ్యాకుల పడాలో నీవు నాకు నేర్పావు అని చెప్పాడు. ఆ వేశ్యను అతడు అమ్మ అని సంబోధించడమే కాక ఆమెను, తన సంసారాన్ని కూడా త్యజించి వెళ్ళిపోయాడు. ఆ వేశ్యనే మరిచిపోయి భగవద్ధ్యానంలో మునిగిపోయాడు. ఇది మనకి శ్రీరామకృష్ణ పరమహంస గారు చెప్పినటువంటి బిల్వమంగళుని కథ. దీనికి మూలం మనకి ఒక కథ చెప్తా విను అనే పుస్తకం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.